గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనకు హాజరైన యువకులు అమాయకులపై ఏపీ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోంది. అక్రమ కేసులతో వారిపై వేధింపులకు పాల్పడుతోంది. దీనిపై కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పలుమార్లు సర్కార్కు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో తుని ఘటనపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రేపు కిర్లంపూడిలో ముద్రగడ కాపు వర్గీయులతో సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, రేపటి కిర్లంపూడి సమావేశంలో కాపు నేతలతో ముద్రగడ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అంటే ముద్రగడ అంటే గతంలో జరిగిన కాపు మహాగర్జన సంబంధించి జరిగిన ఘటన వరుస పరిణామాల నేపథ్యం, అలాగే అంటే యువకుల మీద అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు, అలాగే పోలీస్ స్టేషన్ పిలిపించి అక్రమంగా వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిపడం, తర్వాత ప్రభుత్వం కూడా కిర్లంపూడికి సంబంధించి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో ఆ కేసులన్నీ కూడా ఎత్తివేస్తాము, తర్వాత ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టామని చెప్పేసి ఇచ్చిన హామీ మేరకు ఏ హామీ కూడా నెరవేర్చకుండా కేసు అలాగే కొనసాగిస్తూ కొంతమంది యువకులు కూడా వేధిస్తున్నారన్న దాని మీద భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏం చేయాలి, తర్వాత ప్రభుత్వం తన విధి విధానాలు మార్చుకోకుండా గతంలో లాగానే ఈ వేధింపులు అలాగే గురి చేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్రభుత్వం దిగి రావాలి, తర్వాత కేసులు ఎత్తివేయాలి. కేసు ఎత్తివేయకుండా ప్రభుత్వం నామమాత్రంగా ఎత్తివేస్తామని చెప్పిన హామీలు ఇస్తుంది, కానీ హామీలను కార్యాచరణ మాత్రం లేకుండా చేస్తుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలి, తర్వాత ఈ కేసులన్నీ ఎత్తివేసే వరకు ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఒకవేళ కేసులు ఎత్తివేసిన పక్షంలో దీన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా కేసులు ఎత్తివేసే విధంగా ఒక ప్రణాళికబద్ధ విధంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా రేపు కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఒక సమావేశం ఏర్పాటు కావాలి. ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా కనుక ప్రభుత్వ విధానాలు మార్చుకోకుండా ఇదే విధంగా కనుక కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మహాగర్జన టైప్ లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళిక ఒకటి రూపొందుతుందని చెప్పని తెలుస్తాం. దీని మీద పూర్తి స్థాయిలో రేపు మీడియాతో ముద్రగడ పద్మనాభం సమావేశమై మాట్లాడబోతున్నారు. దీంట్లో ఆయన ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధానాలతో ముందుకెళ్తాం దాని మీద పూర్తి స్థాయిలో మనకి ఇంకా సమాచారం రావాలి. ఏదేమైనప్పటికీ మహాగర్జన సంబంధించి యువకుల మీద తర్వాత కాపు నేతల మీద పెట్టిన కేసులను ఎత్తివేయకపోతే ఖచ్చితంగా దానికి సంబంధించిన తీవ్ర పరిణామాలను ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని చెప్పిస్తున్న ఒక మెసేజ్ మాత్రం వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు ముద్రగడ పద్మనాభం గారు మీడియా సమావేశం ఏర్పాటు సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలను అందిస్తారు. ఏదేమైనప్పటికీ ఈ కేసుల విషయంలో మాత్రం ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మరో ఉద్యమానికి తెరలేవనుందా అన్న విషయం మీద మాత్రం రేపు స్పష్టమైన ఒక వైఖరిని ముద్రగడ పద్మనాభం గారు చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కిర్లంపూడిలో రేపు జరగబోయే కీలక సమావేశం తాలూకు వివరాలు రేపు దాదాపు మధ్యాహ్నం లోపల మనకు తెలిసే అవకాశం ఉంది. ఆయన మీడియాతో మాట్లాడి అన్ని వివరాలు అంటే ప్రభుత్వం చేస్తున్న విధి విధానాల తర్వాత కేసులు ఎత్తివేయకుండా ఇంకా వేధింపులు కొనసాగిస్తున్నారు, యువకులను అలాగే కాపు నేతలను అలాగే వేధిస్తున్నారు, కేసులు పెట్టారని చెప్పేసి పెట్టిన కేసులను ఎత్తివేయకుండా వాళ్ళు ఇంకా అదేవిధంగా వాళ్ళ ముందుకెళ్తూ ఎలాంటి కేసులు ఎత్తివేసే రకంగా వాళ్ళ ఏదైనా కూడా ముందుకు పోకుండా కేసులు అలాగే కొనసాగిస్తూ వేధింపులు గురి చేస్తున్న నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం మళ్ళీ మరో ఉద్యమానికి తెరలేవనుందా అన్న యాంగిల్ లో కూడా ఆలోచన కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ రేపు కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం సమావేశం ఏర్పాటు చేసి కేసులు కనుక ఎత్తివేయకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పినా కూడా చాలా స్పష్టంగా చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. లావణ్య, అయితే ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఖచ్చితంగా మాటల వరకే కాకుండా చేతల్లో అంటే హామీలు ఏమైతే ఇచ్చారో కేసులను ఎత్తేస్తున్న హామీలు ఎప్పటిలోగా నెరవేరుస్తారో ఖచ్చితంగా ఒక డేట్ లో చెప్పాలి. ఆ డేట్ లో కనుక హామీలు నెరవేరుస్తూ ఆ కేసులు ఎత్తేయకపోతే ఖచ్చితంగా దీని మీద భవిష్యత్ ప్రణాళిక ఖచ్చితంగా సీరియస్ గా ఉంటుంది. జరగబోయే పరిణామాలు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పని కూడా ఒక మెసేజ్ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా గతంలో ఇచ్చిన హామీల మేరకు కిర్లంపూడిలో జరిగిన సమావేశం, రేపు జరగబోయే సమావేశం, మహాసభలో పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక తీవ్రతరమైన ఉద్యమంగా కూడా తీసుకురావాలి. తర్వాత ఈ కేసులు ఎత్తివేయకుండా ప్రభుత్వం చేస్తున్న ఈ నాన్సుల ధోరణి అనేది ఖచ్చితంగా మానుకోవాలన్న మెసేజ్ మాత్రం
ప్రభుత్వానికి ఇస్తారు. ఆ ఇవ్వడమే కాకుండా దానికంటూ ఒక డెడ్ లైన్ కూడా ఇస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో ఇంకా కాపు నేతలతోటి ముద్రగడ పద్మనాభం సమావేశం కొనసాగుతా ఉంది. సమావేశం తాలూకు వివరాలు పూర్తి స్థాయిలో రావాలి. ఇదేమిటో రేపు మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా దీని మీద తన వైఖరి ముద్రగడ పద్మనాభం గారికి అవకాశం కనిపిస్తా ఉంది. లావణ్య, అయితే రేపు జరగబోయే సమావేశంపై మీడియా వారు కానీ లేకపోతే అధికారులు కానీ ఏమంటున్నారు? అంటే రేపు జరగబోయే సమావేశానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వ తీరు అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీల పరంగా కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన స్పష్టంగా ఒక వైఖరి గతంలో ప్రకటించారంటే దీనికి సంబంధించి కాపు నేతల మీద కాపు యువకుల మీద వేధింపులు రాలేమో, పోలీసులు పిలిపించి వేధిస్తున్నారు, తర్వాత కేసులు ఎత్తివేస్తారని చెప్పి గతంలో ఇచ్చిన హామీలను ఏమాత్రం కూడా కనీసం ఆ వైపులా కూడా ప్రభుత్వం ముందంజ వేయకుండా అలాగే పోలీసులతో వేధింపులు కొనసాగిస్తూ కేసులు కూడా అదేవిధంగా కొనసాగిస్తూ సిఐడి దర్యాప్తుగా కొనసాగుతూనే ఉంది. అంటే ఇప్పటికీ కూడా కొంతమంది మీద పెట్టిన కేసుల తాలూకు వివరాలను తీసుకుని సిఐడి అధికారులు ఆయా సంస్థలకు కానీ తర్వాత ఆయా ప్లేయర్లకు వాళ్ళు ఎవరైతే కాపు నేతలు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్లి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇదే విధంగా కనుక కాముగా ఉంటే దాని మీద ప్రభుత్వం తీసుకుపోయే ఫర్దర్ స్టెప్ తీసుకుంటే మాత్రం మనకి ఇబ్బంది కలుగుతుంది. ఈ లోపలనే కాపు నేతలందరూ సమావేశమై రేపు పొద్దున జరగబోయే పరిణామాలు కంటే కేసుల తాలూకు ఏమైతే ధరలో పెట్టారో కేసులన్నీ ఎత్తివేసే వరకు అంటే ఖచ్చితంగా పలానా డేట్లుగా కేసులు ఎత్తివేయాలి, ఎత్తివేస్తేనే బాగుంటుంది, ఎత్తివేసి క్రమంలో ఒక డేట్ అంటే బయట చేసిన తర్వాత ఆ డేట్ లో ఖచ్చితంగా ఏమైతే ఈ కేసులన్నీ ఎత్తివేసామని చెప్పిన స్పష్టమైన ప్రకటన రావాలని చెప్పని ప్రకటన రాకపోతే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు దీని మీద సీరియస్ గా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాని మీద సమావేశం జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే కీలక సమావేశంలో ప్రభుత్వానికి ఒక హెచ్చరికలా కాకుండా ప్రభుత్వానికి అంటే విన్నవించుకుంటూ అంటే గతంలో ఇలాగనే చెప్పిన నేపథ్యంలో కేసు ఎత్తివేస్తారు కానీ ఇంకా ఎత్తివేయకుండా నాన్సుడు ధోరణిలో వెళ్తున్న ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా కాకుండా ఒక మెసేజ్ లాగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పటికి కనుక లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రకాలుగా కూడా అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రభుత్వంతో ఏ విధంగా సమావేశం అవ్వాలి, ప్రభుత్వంతో ఏ విధంగా సమావేశం అవ్వాలి, ప్రభుత్వం మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకురావాలి, గతంలో ఇచ్చిన హామీల మేరకు ఎవరైతే ముద్రగడ పద్మనాభం దగ్గరికి వచ్చి హామీ ఇస్తామని చెప్తున్నారో వాళ్ళతో మళ్ళీ తిరిగి సమావేశం అయినప్పుడు ఇన్ని రోజులు కూడా హామీ నెరవేర్చకుండా నాన్సుడు ధోరణిలో వ్యవహరిస్తున్న ప్రభుత్వం పనితీరుపై స్పష్టంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించేందుకు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా దీని మీద పూర్తి స్థాయిలో రేపు సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి కూడా కాపు ముఖ్య నేతలందరూ అంటే అన్ని ప్రాంతాల నుంచి కాపు ముఖ్య నేతలు అలాగే దీనికి సంబంధించి అంటే సాయి సుధాకర్ సిఎండి నెంబర్ 1 నిత్యాల సిఎండి సాయి సుధాకర్ గారు కూడా ఈ సమావేశం హాజరవుతారు. దానికి సంబంధించి చిల్లంపూడి జరగబోయే సమావేశం అనంతరం ఆయన కూడా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు ముద్రగడ పద్మనాభం గారు ఒక ప్రకటన చేస్తూ దీని మీద అంటే ఈ కాపు ముఖ్య నేతలందరూ తీసుకున్న ఒక నిర్ణయం మేరకు కార్యాచరణ ప్రణాళిక సంబంధించి నిర్ణయం మేరకు ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద రేపు పూర్తి స్థాయిలో ఒక ప్రకటన వెలువడుతుంది. ఆ ప్రకటనను కూడా పట్టించుకోకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద కూడా రేపు జరగబోయే ప్రెస్ మీట్ లో స్పష్టంగా తమ వైఖరి చెప్పేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు కొనసాగుతాం. దాని మీద ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలతో కూడా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడి తెలుస్తా ఉంది. ఆయన రేపు జరగబోయే ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం పనితీరు ప్రభుత్వం తరఫున పోలీసులు చేస్తున్న ఏమైతే ఒత్తిడి అంటే ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు అలాగే కాపు నేతలు కావచ్చు వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ ఆ కేసుల తాలూకు ఇప్పటికి కూడా తమ వైఖరి అలాగే ఉంచడం దాని మీద అంటే కేసులు ఎత్తివేస్తామన్న హామీ దాన్ని పక్కన పెట్టి వాళ్ళు యథావిధిగా కొనసాగడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రేపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టమైన వైఖరి అంటే ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లో కేసులు ఎత్తివేయాలి, లేదంటే కేసు ఎత్తివేస్తే ఎలా తమ కార్యాచరణ ముందుకు పోవాలి, ఎత్తివేయకుండా కనుక ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు లాగానే మళ్ళీ ఈ హామీని కూడా నెరవేర్చకపోతే జరగబోయే కార్యాచరణ ఎలా ఉండాలన్నారు రేపు పూర్తి స్థాయిలో ముద్రగడ పద్మనాభం గారు మీడియా చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.